నీట్ పేపర్ లీక్ పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనల సమయంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పోలీసుల అత్యుత్సాహంపై నిష్పాక్షిక దర్యాప్తు కోసం సిట్ను ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది. నిర్దేశిత ప్రోటోకాల్స్ ఉల్లంఘిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ధర్మాసనం హెచ్చరించింది. విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసుల అత్యుత్సాహంపై సిట్ ఏర్పాటుకు ఆదేశించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యాబాగ్చి, వి మోహన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నిరసనల సమయంలో 250 మంది పోలీసులపై దాడికి పాల్పడింది. విద్యార్థుల లేక ఆందోళనలకు చొరబడిన క్రిమినల్సా అనే కోణంలో దర్యాప్తు జరగాలని సూచించింది. పోలీసులపై విద్యార్థులు దాడులు చేయలేదని, నిరసనల ముసుగులో నేరస్తులు ప్రవేశించి హింసకు పాల్పడ్డారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, ఆందోళనల పేరుతో జరిగే హింసను లేదా పోలీసుల లాఠీచార్జ్ను సమర్థించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.